హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. బాగున్నారని అనుకుంటున్నా. మేమందరం చాలా బాగున్నామండి. మేమైతే మా అత్త బావ పెద్దమ్మ అన్నయ్య వీళ్ళందరూ వచ్చారు. సరే అని చెప్పేసి పొనమండ కడలికి దగ్గరగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడ పుట్టి పెరిగారని చెప్పి అక్కడ ఆ ఇల్లు చూడడానికి అయితే తీసుకెళ్లారు. ఇదైతే మా మావయ్య గారు వాళ్ళ ఇల్లు అనమాట. మా మేనత్తది పూర్వకాలం ఇల్లు, ఆ గుడిసెలు, ఆ అరుగులు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరి కోసం ఈ వీడియో అనమాట. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, ఓకేనా? అన్నయ్య కొడుకు తెస్తానా పడిపోతావు. అత్త ఇటు చూడు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఆ అరుగులు ఆ వాతావరణం మళ్ళీ ఎక్కడ రాదండి సిటీస్లో. అందుకనే ఎప్పుడు వచ్చినా సరే మా అత్త ఒక్కసారైనా పొనమండ అయితే వెళ్తూ ఉంటుంది. ఈసారి అందరం ఉన్నాం కదా అని చెప్పేసి అందరూ 2 కార్లలో చేసుకుని వచ్చామన్నమాట. ఎందుకంటే మా బావ వాళ్ళు కారు కొనుక్కున్నారు, మా అన్నయ్య వాళ్ళు కారు కొనుక్కున్నారు. సరే అని చెప్పేసి అందరినీ అయితే తీసుకొచ్చారు. చెట్లు కనబడగానే కొయ్యాలనిపిస్తుంది కదా. చింత చెట్టు కనబడగానే చింత చిగురు, మామిడి చెట్టు కనబడగానే మామిడికాయలు, ఇవన్నీ కామన్ అయిపోయాయండి. సో చెయ్యి ఉండబట్టగా వెళ్ళి ట్రై చేసాం కానీ చింత చిగురు అయితే మాకు అందలేదు, కొంచెమే దొరికింది. సరే మన చెట్టు కదా అని చెప్పి ఎంతో కొంత ఇంటికి తెచ్చుకున్నాము. అండ్ వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి పలకరించారు. సో ఊరగాయల సీజన్ కదా, జాడి కూడా అక్కడే ఉందన్నమాట. చూసారా, అరుగులు, ఆ పాక, ఆ స్థలాలు, ఆ కొబ్బరి చెట్లు, ఆ వెల్, ఇవన్నీ కూడా చాలా అందంగా ఉంటాయి అన్నమాట. అందుకే పల్లెటూరు వాతావరణం అంటే అందరికీ ఇష్టం. అందరూ మిస్ అవుతున్నారు కూడా. సో మీ అందరూ మిస్ అయిన వాళ్ళ కోసం ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను. లాస్ట్లో కరెక్ట్గా బయలుదేరే టైంకి పనస చెట్టు గుర్తొచ్చింది మా అత్తకి. పనసకాయలు ఉన్నాయి, కొయ్యండి అంటే వచ్చాము. అవి ఇంకా పెద్దవలేదు కానీ కూరకైనా ఉపయోగపడతాయి కదా అని చెప్పి మా అన్నయ్య మా బావ అయితే ట్రై చేసి కోసారనమాట. లాస్ట్గా పనసకాయలు, చింత చిగురు అండ్ నిమ్మ సోడాతో పొనమండకి బాయ్ బాయ్ చెప్పేసి కడలైతే వచ్చేసాం. మా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, అప్పుడే నాకు తెలుస్తుంది.